audio jungle. నిజంగా చెప్పాలంటే నా నోట్లో మాట రావట్లేదు. ఒక నాయకుడికి బహుశా ఇంతకంటే ఇంకా ఒక గొప్ప గౌరవం ఏదో దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. ఇవాళ మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. గతంలో కూడా నేను తెలంగాణ కోసం రాజీనామా చేసి ఊర్లోకి వస్తే అప్పుడు మన పాత గ్రామ పంచాయతీ కాడ గుడి ముంగట మీటింగ్ పెట్టుకొని అప్పుడు కూడా మీరు పెళ్లిళ్లకు కట్నం చదివించినట్టు ఆ రోజు కూడా నాకు తెలంగాణ కోసం రాజీనామా చేసినామని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మా శర్మ గారు ఇంకా లెక్క పెడుతుండు. ఎన్నైనా మా శర్మ గారు లెక్క పెడతా ఉన్నాడు. 30,218 రూపాయల డబ్బు ఇచ్చారు ఈరోజు. గుర్రాలగొంది గ్రామంలో 30,218 రూపాయలు ఇచ్చి ఊరంతా ఒక్కటై మేమంతా టీఆర్ఎస్ వైపు ఉంటాం, మేం కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి మీ యొక్క దీవెనలు ఇవ్వడం నిజంగా నేను నా చర్మం ఒలిచి మీ చెప్పులు గుట్టించినా కూడా తక్కువే. సేవ చేస్తాం, కానీ ఎంత సేవ చేసినా ఇంత ఆదరణ నిజంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది ఇవాళ గుర్రాలగొంది గ్రామం. ఒక కొత్త దిశనిచ్చింది గుర్రాలగొంది గ్రామం. రాజకీయాల్లో ఓట్లు వచ్చినాయంటే లీడర్లకు చెమటలు పడతాయి, ఓట్లు వచ్చినాయంటే లీడర్లకు ఖర్చులు అవుతాయి అంటారు, ఓట్లు వచ్చినాయంటే లీడర్లు బక్కబడతారు, కర్రెబడతారు, నల్లబడతారు, లేకపోతే నిద్రపోకుండా బాగా తిరుగుతారు అని అంటారు. కానీ సిద్దిపేటలో మాత్రం ఓట్లు వచ్చినాయంటే పండగ వాతావరణం ఉంది. ప్రజలు ఊరూరా పిలిచి బతుకమ్మలతో, బోనాలతో, పీరీలతో పిలిచి స్వాగతం చెప్పి మేమున్నాం నీ వెంట అని చెప్పి ఇవాళ ఒక గ్రామం 30,218 రూపాయలు ఇచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి మేమే నీకు అన్నం పెడతామని అన్నం పెట్టి ఆశీర్వదించడం అంటే నిజంగా ఇది రాజకీయాల్లోనే ఒక కొత్త దిశను చూపింది గుర్రాలగొంది గ్రామం. ఈరోజు మన పద్ధతి 5 ఏళ్ళు మీ సేవలో మేము పనిచేశాం. ఏది అడిగితే కూడా కాదనకుండా మనకొక శ్రీమంతుడు దొరికిండు, రవీందర్ రావు. ఆయన కొంత తోడ్పాటు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు. ఇవాళ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కష్టాల్లో సుఖాల్లో కలిసి పనిచేసుకున్నాం. ఎవరికి ఆపద పడ్డా, ఎవరికి కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే మీ సర్పంచ్ గారో, మీ ఎంపీటీసీ గారో, మీ ఊళ్ళో పెద్దలో ఫోన్ చేస్తే రాత్రికి రాత్రి కాపాడుకున్నాం. ఒకనాడు బాయిల బోరు మోటార్ దించబోయి మన పిట్ల రాజు, ఆయనకు షాక్ కొట్టింది, సస్తడో బతుతడో రాజు అని చెప్పి ఫోన్ చేస్తే ఆ రోజు అప్పటికప్పుడు 2 లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించి దవాఖానా వాళ్ళతో మాట్లాడి పిట్ల రాజును మనం కాపాడుకున్నాం. మళ్ళీ ఇవాళ రాజు పనిచేసుకునేటట్టు అయిందంటే ఇవాళ మనం ఒక కుటుంబంలాగా పనిచేసినాం. అయ్యో మనం వేరే అనుకోలే, ఊళ్ళో ఎవరికి ఆపది పడ్డా, ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా ఒకటి అయిపోయినాం. ఒకటిగా మనం కలుపుకొని ప్రాణాలు కాపాడుకున్నాం. ఒక ఇంట్లో ఆపద వస్తే ఎట్లనో అట్లా కలిసి పనిచేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ కోనం లింగం కావచ్చు, ఆరేటి మంజుల కావచ్చు, ఇట్లా ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చేదోడు వాదోడుగా నిలబడి కొన్ని 10ల సంఖ్యలో కుటుంబాలను ఆదుకున్నాం. నిన్నగాక మొన్న గుర్రం ఎల్లారెడ్డి గారు పాపం చనిపోయింది. అంతకుముందే ఆయన భార్య చనిపోయింది. మొన్న అనుకోకుండా ఎల్లారెడ్డి చనిపోతే వాళ్ళ 2 పిల్లలు మేము రోడ్డు మీద పడ్డామేమో అని బాధపడుతుంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం కింద వారం రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంట్లో ఇచ్చి వచ్చాం. ఇట్లా ప్రతి విషయంలో
ఏ కులాలకు ఏ సహకారం కావాలన్నా, మా అక్క చెల్లెళ్ళు మాకు చక్కటి మహిళా భవనం కావాలన్నా, మా విద్యార్థులు యువకులు మాకు చదువుకోవడానికి మంచి లైబ్రరీ కావాలన్నా, ఇవాళ మా ముదిరాజులు మా బెస్తవాళ్ళు మాకు వలలు కావాలి, లూనాలు కావాలన్నా, గొల్ల కుర్మలకు ఈరోజు వాళ్లకు గొర్రె పిల్లలు కావాలన్నా, మా ఎస్సీలకు చదువుకోవడానికి 13 కోట్ల రూపాయలతో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ 100 యూనిట్ల దాకా కరెంటు బిల్లుల మాఫీ విషయంలో కానీ, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు చెక్కించుకున్నాం. ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ కింద 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టునిచ్చుకున్నాం. ఎవరు సిద్దిపేట దవాఖానకు పోయినా కడుపు నిండా అన్నం పెట్టి కష్టం లేకుండా 1 రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించేటట్టుగా సర్కార్ దవాఖానను మంచిగా చేసుకున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా కుడి ఎడమగా చేసుకుంటూ వచ్చాం. ఇలా రైతు బంధు పథకం, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 8,000 ఇచ్చే రైతు బంధు పథకాన్ని తెచ్చాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్న వానకాలం పంటకు 4,000 ఇచ్చిండ్రు. మళ్ళా దసరా పండుగ వెళ్ళంగానే మళ్ళీ ఎకరానికి 4,000 ఇచ్చే రైతు బంధు పథకం మన కోసం పనిచేస్తూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇక మన కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల పనులు దగ్గర పడ్డాయి. 90% పనులు అయిపోయినాయి. ఈసారి వానకాలం వానలు పడలే, కాలం గాలే, మక్కలు పోయినాయి, పత్తి దగ్గర పడ్డది. ఇవాళ ఎంతో బాధ ఉన్నది. ఇక ఆ బాధలకు కూడా తెరదించబోతున్నాం. ఇక ఆ కష్టాలు రాబోయే రోజుల్లో ఉండయి. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతోని మన పెదరాయిం చెరువు నింపుకుంటే ఇక నీళ్లే నీళ్లు. ఇక నీళ్ల కోసం బాధపడే పరిస్థితి ఈ గుర్రాలగొంది గ్రామం కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ మెదక్ జిల్లాలో కానీ, ఈ సిద్దిపేటలో కానీ, చిన్నకోడూరులో కానీ, జక్కాపూర్లో కానీ, గుర్రాలగొందిలో కానీ ఇంకా నీళ్ల బాధలు కూడా వచ్చే వానకాలం తర్వాత మనకు ఉండయి. వచ్చే వానకాలం నాటికి గోదావరి నీళ్లు తెచ్చుకొని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసుకోబోతా ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. నిజంగా నేను ఊహించలే. మొన్న మీ అంజనేయులు ఫోన్ చేసి, సార్ మేము మాజీ సర్పంచ్లం, మాజీ ఎంపీటీసీలం, నిన్నటిదాకా అనుకున్నాం, మేం కొట్లాడుకున్నాం, కానీ నీ విషయంలో వస్తే మాత్రం ఊళ్ళో అందరూ అంటున్నారు మేమందరం ఒకటైనం, మాజీలమంతా ఒకటైనం, తాజాలం కలిసినాం, అందరం మాట్లాడుకున్నాం. ఎవరి దగ్గరికి పోయినా హరీష్ అన్నకు ఓటేయాల్సిందే, టీఆర్ఎస్కు ఓటేయాల్సిందే అంటున్నారు. మా ఊరే మొదలు ఏకగ్రీవం చేయాలి, సిద్దిపేటకు ఈశాన్యంలో ఉన్నాం గుర్రాలగొందోళ్ళము అన్నాడు. అటు సిద్దిపేట వాళ్ళు రమ్మంటున్నారు, మా దగ్గర కూడా ఏకగ్రీవం చేస్తాం రాండి. అటు ఇబ్రాహీంపూర్ వాళ్ళు పిలిచిండ్రు, బంజేరుపల్లి వాళ్ళు పిలిచిండ్రు, కోదండరావుపల్లి వాళ్ళు పిలిచిండ్రు, అటు నంగనూరు మండలంలో పిలుస్తున్నారు. కానీ మీ మీద ఉండేటువంటి ప్రేమ, మీ మీద మీరు చూపినటువంటి ఆదరణ ఈరోజు మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది. నిజంగా మీరు ఒక్కటి ఆలోచించండి. ఇవాళ ఎవరైనా నేను ఇంత మంత్రిగా ఉన్నా, ఎంత పని ఉన్నా, ఎన్నిసార్లు గుర్రాలగొంది గ్రామానికి వచ్చిందో మీరు ఆలోచించండి. ఎక్కడన్నా అసలు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? వాళ్ళు ఓట్లప్పుడు వస్తారు, మళ్ళీ మాయమైతే మళ్ళీ 5 ఏళ్లకే వస్తారు. కరెక్ట్గా మళ్ళీ 5 ఏళ్ళ నాటే దిగుతారు. ఆ రకంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఉన్నది. ఇక వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు హామీలు ఇస్తారు. ఇవాళ వాళ్ళు ఇచ్చింది ఒక్కటన్నా అమలు చేస్తారా? ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేసింది. ఇవాళ ప్రజల్ని ఒకటే కోరుతున్నాం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇవాళ ఓటేయండి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కోదండరాం పార్టీ వాళ్ళు అందరూ ఒకటైతారట. వాళ్ళకి అర్థమైపోయింది, జనంలో మేము పలసపడ్డం, జనం కేసీఆర్ దిక్కున్నారు, మాకు ఓట్లు పడేటట్లేవని అందరూ ఇలా పొత్తులు కడతారట. అంటే పొత్తులు ఎందుకు కడుతుండ్రు? అధికారం కోసం కడుతుండ్రు, కుర్చీల కోసం కడుతున్నారు, ప్రజల కోసం కాదు. ఇవాళ మీరు ప్రజల కోసం కడతారా? మీరు ప్రజల కోసం కట్టేటోళ్ళు అయితే తెలుగుదేశం పార్టీతో కలుస్తారా? కానీ ఒక్కటి మాత్రం ఖాయం, మీరు సింగిల్గా వచ్చినా, మీరు ముగ్గురు కలిసి వచ్చినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలకు అర్థమైంది, ద్రోహులు, తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చిన తెలంగాణను వాపస్ తీసుకుపోయి ఉంటే ఇవాళ ఇంతమంది విద్యార్థులు, యువకులు అమరులయ్యేదా? ఆ అమరుల త్యాగాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు, ఆనాడు పోలవరం ప్రాజెక్టును పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, తెలంగాణలోని మన కాళేశ్వరంకు, మన ప్రాణహితకు మాత్రం జాతీయ హోదా ఇయ్యలే.
ఆ రోజు ఇచ్చుంటే మనం కూడా ఇవాళ జాతీయ హోదా వచ్చుంటే తొందరగా ప్రాజెక్ట్ కాకపోతుండేనా? పోలవరంకు రాత్రికి రాత్రి అనుమతులు ఇచ్చిండ్రు, కానీ మన ప్రాణహితకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. నాడు కాంగ్రెస్ మోసం చేసింది. ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? మేం గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఆగం కాదా? తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోవా? మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఓట్లేయాలి? నాడు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత తెలంగాణకు మొండి చేయించినందుకు కాంగ్రెస్ ఓటేయాలనా? మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇస్తాం, తెలంగాణకు మొండి చేయి చూపుతామని రాహుల్ గాంధీ గారు చెప్పుతున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? ఏం చూసి వేయాలి? అధికార దాహంతో కుర్చీ కోసం తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో చేతులు కలుపుతున్నందుకు కాంగ్రెస్ ఓటేయాలనా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు అట కాంగ్రెస్తో పొత్తుగలుతారట. ఎందుకు గలుతున్నాయనను? తెలంగాణ కోసం లాస్ట్ నిమిషం దాకా అడ్డుపడ్డది తెలుగుదేశం కాదా? చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ప్రయత్నం తెలుగుదేశం ఆయన చేయలేదా? అటువంటి తెలుగుదేశంతో ఇవాళ కాంగ్రెస్ గెలుస్తుందట. ఇప్పుడు కూడా మనం కాళేశ్వరం పనులు చేసుకుంటుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయమని మాట్లాడుతున్నాడు చంద్రబాబు. మన సీతారామ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వద్దు అంటున్నాడు. మన పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు, దీనికి అనుమతులు ఇవ్వద్దు అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు. అటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ తెలంగాణలో ఎవరు ఓటేస్తారా? అసలు అది ఉన్నదా ఇంకా ఇక్కడ? ఇవాళ అటువంటి ద్రోహులు ఇవాళ ఒకటైతమని మాట్లాడుతున్నారు. ఇక కోదండరామ్ గారు మాటలు పెద్దగా చెప్పిండు. ఇక నాకున్నంత లేదన్నాడు. కేసీఆర్ ఏదో అంటారు చూడు, చీమల పుట్టలు చేరినట్టు చేరిండు. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నిర్మిస్తే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ గారు పిలిస్తే వచ్చి ఇదంతా నేనే చేసిన అంటాడు. ఈ ఉద్యమమే నాదని మాట్లాడిండు. ఇప్పుడు అర్థమైతే లేదా జనంలోకి పోతే? ఏమైంది నిన్న మొన్న? ఇక నేను పార్టీ పెడతా, దేశమంతా నాదిక్కే ఉన్నారు, జనమంతా నాదిక్కే ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది కోదండరామ్ గారిది? 2 సీట్లు ఇస్తావా 3 సీట్లు ఇస్తావా అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట పొర్లు దండాలు పెడుతున్నాడు, తిరుగుతా ఉన్నాడు. మరి నువ్వు అంతగానం ఉద్యమం చేస్తే, అంతగానం పలుకుబడి ఉంటే 2 సీట్లకు 3 సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట పొర్లు దండాలు ఎందుకు పెడుతున్నావు కోదండరామ్? నీ సంగతి అర్థమైపోయింది జనానికి. కేసీఆర్ గారి ఉద్యమ నీడలో నీకు నువ్వు పెద్దగాంచి ఊహించుకున్నావే తప్ప ఇవాళ నీ సంగతి ఏందో ప్రజలకు అర్థమైపోయింది. ఆయన కూడా ఇదే మన కాళేశ్వరం ప్రాజెక్టు పనులాపాలని మల్లన్న సాగర్ కాడ అడ్డం పడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేశంలో ఎవరైనా రైతులకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు అడ్డుపడితే ఆ రైతుల ఉసురులో కోదండరాం పార్టీ డిపాజిట్లు గల్లంతం గాక తప్పదు. ఇవాళ బీజేపీ వాళ్ళు మొన్న అమిత్ షా వచ్చిపోయిండు, ఆయన ఏందో పెద్దగా మాట్లాడుతుండు. ₹1 సాయం చేసినవా అమిత్ షా గారు? 50 సార్లు కేసీఆర్ గారు నేను ఢిల్లీకి పోయి మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వండి, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక 20,000 కోట్లు ఇవ్వండి, మా రైతులు నీళ్లు లేక బాధపడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మా చెరువులు నింపుకుంటాం, కుంటలు నింపుకుంటాం, కాలువల కింద నీళ్లు బారించుకుంటామంటే ₹1 కూడా ఇయ్యని బీజేపీకి ఈరోజు ఓట్లు అడిగే హక్కుందా? వాళ్ళ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ మాత్రం నిధుల వరద కురిపించిండ్రు ఢిల్లీకి వెళ్ళి. మహారాష్ట్రలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి నిధుల వరద కురిపించిండ్రు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది బీజేపీ. అటువంటి బీజేపీకి ఇవాళ తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రాష్ట్ర విభజనగా హైకోర్టు విభజించండి అని 50 సార్లు దరఖాస్తు పెట్టినా ఇవాళటి వరకు హైకోర్టును విభజించలేదు. రాష్ట్రంలో ఉద్యోగుల పంపిణీ చేయలేదు. నిన్నటిదాకా చంద్రబాబును సంకల పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా ఉన్నది బీజేపీ. రాత్రికి రాత్రి 7 మండలాలను మన తెలంగాణ గుంజుకొని ఆంధ్రలో కలిపింది బీజేపీ. అటువంటి బీజేపీకి ఇవాళ తెలంగాణలో ఓట్లు పడేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కోదండరామ్ అయినా కుర్చీల కోసం కుస్తీ పడుతున్నారు, అపవిత్ర పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతర్గతంగా చీకట్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ సమాజం ఇది ఆత్మగౌరవం కలిగిన గడ్డ, పోరాటాల గడ్డ, పౌరుషంతో మనను మనమే పరిపాలించుకుంటామని తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ. వీళ్ళు చెప్పే పద్ధతి ఎట్లున్నది? కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పొత్తు కలిసి
ఒక పైస మందం గెలిచిండ్రే అనుకో, ఏమైతే తెలంగాణ బతుకు? ఢిల్లీ పాదాల దగ్గర, అమరావతి పాదాల దగ్గర మనం పోయి మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమైతే తెలుగుదేశం వాళ్ళు ఆడిపోతారు మాట్లాడాలంటే? విజయవాడకు పోయి చంద్రబాబు దగ్గర కాళ్ళు మొక్కి మాట్లాడొస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్క గారో ఇవాళ వీళ్ళు ఎక్కడ పోయి మాట్లాడతారు? ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ దగ్గర ఆ తలుపు ముంగట చేతులు కట్టుకొని నిలబడతారు. చేతులు కట్టుకొని నిలబడడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. పోరాడి కష్టపడి త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణను మనమే పరిపాలించుకొని దేశానికే ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుకుందాం. ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇచ్చే రాష్ట్రం ఉందా ఈ భారతదేశంలో? ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చే రాష్ట్రం ఈ భారతదేశంలో ఉందా? రైతుకు ఎకరానికి 8,000 పెట్టుబడి సహాయం ఇచ్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దేశానికి ఆదర్శవంతమైన పథకాలు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ దేశంలో ఎవరన్నా ఎక్కడన్నా కడుతున్నారా? అంత పెద్ద ఇండ్లు పేదవాళ్ళ కోసమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి మంచి పనులు చేసినాడు మన ముఖ్యమంత్రి గారు. నెలకు ₹1,000 పెన్షన్ ఇచ్చి మా ముసలోళ్లకు భద్రతనిచ్చిండు, భరోసానిచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. బీడీ కార్మికులను కూడా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. ఇలా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కష్టపడదాం. మీ దయ ఉంటే, మీ ప్రేమ ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లోనే గొప్ప అనుభూతిని పొందుతారు. అంత గొప్ప అనుభూతిని ఇవాళ మీరు నాకు ఇచ్చారు. ఇవాళ 6వసారి ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశీస్సులతో 6వసారి నాకు టికెట్ వచ్చింది. 6వసారి టికెట్ వచ్చి మీ ముందుకొస్తే కూడా ఇంత గొప్ప ఆదరణ మీరు నా పట్ల చూపించడం, ఇంత ప్రేమ ఇవాళ చూపించారంటే నిజంగా ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో ఆ శక్తినంతా నా చివరి ఊపిరి ఉన్నంత కాలం మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి నేను మనం చేస్తాను. ఎంత వీలైతే అంత. మీరు అడిగిన దాంట్లో కొన్ని చేయగలిగిన కావచ్చు, ఇంకా కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. తప్పకుండా చేస్తారు రాబోయే రోజుల్లో. మ్యాక్సిమం ఇప్పటికే కొన్ని పనులు చేసుకున్నాం. అటు విఠలాపూర్, ఇటు నారాయణరావుపేట చేసుకున్నాం రోడ్డు. ఇంకా కొన్ని అట్లాంటివి ఉన్నాయి, చేస్తాను తప్పకుండా. అటు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, మీ ప్రేమ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మార్చుకుందాం. కులాలకు, వయస్సుకు, మహిళలు, పురుషులు అనేటువంటి భేదం లేకుండా, వాన పడుతుంటే కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఊరంతా ఇవాళ ఒక్కటే. నిజంగా ఇదేమి చిన్న ఊరు కాదు. దాదాపు 2,900 జనాభా ఉన్నటువంటి గ్రామం ఇది. ఇంత పెద్ద గ్రామం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అంటే బహుశా రాజకీయాల్లోనే చాలా అరుదైనటువంటి విషయం. తప్పకుండా మీరు ఏ బాధ్యతనైతే నా మీద పెట్టినరో నాకు తెలిసి ఈరోజు నా బరువు ఇంకా పెరిగింది మీ మీద మీకు నేను చేయాల్సిన సేవ రెట్టింపైంది నాకు తెలిసి. ఎందుకంటే మీ ప్రేమ నన్ను మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేపిస్తా ఉంది ఈరోజు. ఎందుకంటే ఓట్లు వచ్చినాయంటే లీడర్లు ఖర్చు పెట్టాలంటారు, కానీ ఇక్కడ ప్రజలే లీడర్కు పైసలు ఇవ్వడం అంటే నిజంగా ఇది చాలా చాలా బాధ్యత, బరువును నా మీద పెంచిందని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క అక్క చెల్లె వేసుకొని ప్రతి చెల్లె ప్రతి అక్క కూడా ₹1,000 పెన్షన్ వచ్చిన వితంతురాలు కూడా నేను సైతమని ₹1 2 ఇచ్చి ఆశీర్వదించడం అంటే ఇది మాటలతో వెలకట్టలేనటువంటిది, మాటల్లో చెప్పలేనంత ప్రేమను ఇవాళ మీరు నా పట్ల చూపించారు. నిజంగా మాటలు సరిపోవు. నేను ఏ రకంగా మీ కృతజ్ఞత చెప్పాలో, ఏ రకంగా మీ రుణం తీర్చాలనో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. కానీ ఆ భగవంతుడిచ్చినటువంటి శక్తినంతా ఉపయోగించి చివరి దాకా మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకు ఓటేసి మన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.